తెలంగాణలో రెండో విడత స్థానిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు వరకు క్యూ లైన్లో ఉన్న అందరికీ కూడా ఓటు హక్కు కల్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,332 పంచాయతీలు, 29,903 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు రెండో విడతలో భాగంగా 418 సర్పంచ్, 8,304 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానాల కోసం రెండో విడతలో 28,278 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో రెండో విడత ఎన్నికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ను ఎన్నుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఎస్ఎంన రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమని చెప్పొచ్చు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా 4,332 పంచాయతీల్లో 29,993 వార్డు సభ్యులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 160 పంచాయతీల్లో మాత్రానికి 6 మండలాలకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, దాంతోపాటుగా మదిరి నియోజకవర్గంలో ముదిగొండ మండలం, దాంతోపాటుగా ఇల్లందు నియోజకవర్గం సంబంధించిన కామేపల్లి మండలం, ఇది కామేపల్లి మండలం కాస్త ఖమ్మం జిల్లాకు వస్తుంది. మరోపక్క అశ్వరావుపేట నియోజకవర్గంతో పాటుగా కొత్తగూడెం నియోజకవర్గం 2 మండలాలు, అశ్వరావుపేట నియోజకవర్గం పూర్తిగా మొత్తం మండలాలతో పాటుగా కొత్తగూడెం జిల్లాలో 156 పంచాయతీలకు పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం పోలింగ్ సజావుగా ప్రక్రియ జరిగేందుకు మాత్రానికి పోలీసు అధికారులతో పాటుగా అన్ని శాఖల అధికారులు మాత్రం సమన్వయం చేస్తూ మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి చూడవచ్చు. దాదాపు ప్రస్తుతం మనం ఎం వెంకటాపాలెం, ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాపాలెం గ్రామంలో ఉన్నాం. సో దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే ఎన్నికల సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి పడుతుంది. కొంచెం ఈ ప్రస్తుతం మనం పోలింగ్ జరుగుతున్న లైవ్ ఇస్తున్న గ్రామం కాస్త ఇది కొంచెం సమస్యాత్మక గ్రామం అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో మాత్రానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. దానికి సంబంధించి దీంట్లో ఈ గ్రామంలో సుమారు 10 వార్డులకు ఉన్నాయి. 10 వార్డులలో మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో మాత్రానికి ఓటర్లు మాత్రం ఇప్పుడిప్పుడే ఓటర్లు మాత్రం పోలింగ్ బూతులకు వస్తున్నారు. దీనికి సంబంధించింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండో విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి 4,332 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా దీంట్లో మాత్రానికి 29,903 వార్డులలో మాత్రం పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే రెండో విడత పంచాయతీలకు సంబంధించి 415 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఈ 415 సర్పంచ్ స్థానాలకు సంబంధించి 8,304 వార్డులలో మాత్రం ఏకగ్రీవమై రెండో విడతలో మాత్రం ప్రస్తుతం 28,278 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు చెప్పవచ్చు. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఖమ్మడూర్ల మండలం, తిరుమలాపాలెం మండలం, దాంతోపాటు కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో మాత్రానికి ఈరోజు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. మరోపక్క మదిరి నియోజకవర్గం సంబంధించి ముదిగొండ మండలంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఖమ్మం జిల్లా సంబంధించి కామేపల్లి మండలం, ఇది ఇల్లందు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీంట్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించింది కూడా 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో 156 పంచాయతీల్లో మాత్రం పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 14 గ్రామ పంచాయతీల్లో, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లోని 16 గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఏకగ్రీవం కాగా దాంతోపాటు ఖమ్మం జిల్లాలో మాత్రానికి 156 పంచాయతీలు, 6 మండలాల్లో మాత్రం ఇప్పటికీ 23 పంచాయతీలు ఏకగ్రీవం కాక మరో 160 పంచాయతీలకు ఈరోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. మంచిది కూడా పూర్తిగా మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 336 గ్రామ పంచాయతీల్లో మాత్రానికి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రానికి ఉదయం తెల్లవారుజాము నుంచి 6 గంటల నుంచి 6 గంటల నుంచి ఇళ్ల నుంచి తయారయ్యి తర్వాత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఇప్పుడిప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రానికి పోలింగ్ కేంద్రాల వైపు తరలుతున్నారు. ఎక్కువగా ఉదయం 6 గంటల నుంచే 6:30 ప్రాంతం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం, గేటు ముందు కూడా కొంతమంది వేచి చేసి చూడటం, పోలింగ్ సమయం ఎప్పుడు వస్తుందని చెప్పేసి వేచి చూసిన పరిస్థితిని పోలింగ్ సంబంధించి ప్రతి పోలింగ్ బూత్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్లు మాత్రానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి పడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో మాత్రానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖమ్మం జిల్లాలో 2,000 మంది పోలీసు బందోబస్తుతో పాటుగా రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోపక్క కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా ఈ 7 మండలాల్లో జరుగుతున్న, అంటే కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం, పాలవంచ రూరల్ మండలంలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అక్కడ ఉంది. మరోపక్క ఖమ్మం జిల్లా సంబంధించింది 6 మండలాల్లో కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం, అశ్వరావుపేటతో పాటు అన్నపురెడ్డిపల్లి, దాంతోపాటుగా దొమ్మపేట, మరో 2 మండలాల్లో మాత్రం పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అంటే చెదురుముదురు 1, 2, 3 చెదురుముదురు ఘటనలు తప్ప మినహాయించి పూర్తిగా
పూర్తిగా ఎన్నికలన్నీ ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ఎక్కువగా చాలా గ్రామాల్లో మాత్రం పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగిన పరిస్థితి. 1-2 చిన్న చెదురుమదురు ఘటనలు ఖమ్మం జిల్లాలో ఒక 2 చెదురుమదురు ఘటనలు, భద్రాచలం పట్టణంలో మాత్రానికి భద్రాచలం మేజర్ పంచాయతీలో జరిగిన ఒక దొంగ ఓటు విషయం మాత్రం కొంచెం కలకలం సృష్టిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించింది కూడా అన్ని రకాల దాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది కూడా దృష్టిలో ఉంచుకొని రెండో విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, దాంతోపాటుగా రెవెన్యూ, దాంతోపాటు ఇరిగేషన్ సంబంధించిన అన్ని శాఖల అధికారులు మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలం వెంకటపాలెం గ్రామంలో పూర్తిగా కొంచెం సమస్యాత్మక గ్రామం కావడంతో ఈ గ్రామంలో కొంచెం పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సిఐ స్థాయి ఉన్నతాధికారితో పాటు 2 ఎస్ఐలు, దాంతోపాటు 11 మంది కానిస్టేబుల్ను కూడా అక్కడ గ్రామంలో నియమించిన పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఈ గ్రామంలో మాత్రం 2-3 ఆఫీసర్లు కూడా మనకు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో మాత్రానికి 316 గ్రామ పంచాయతీల్లో మాత్రం పోలింగ్ సజావుగా సాగుతుంది. 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ వస్తుంది. 1 గంట తర్వాత 1 నుంచి 1:30 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటలకు మాత్రం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్లో మాత్రం ఫస్ట్ తొలుత వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు సర్పంచ్ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత వీళ్ళందరూ వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా వార్డు సభ్యుల సమక్షంలోనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థులకు, వార్డు సభ్యులకు, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి సంబంధించిన గెలుపొందిన వాళ్ళకి మాత్రానికి, గెలుపొందిన అభ్యర్థులకు వాళ్ళందరికీ మాత్రానికి నియామక పత్రాలు కూడా, అంటే వాళ్ళకి గెలుపొందిన పత్రాలు మాత్రానికి ప్రిసైడింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ అందజేస్తారు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.